యెషయా 36వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా నువ్వు ఇలాగూ చెప్పవలను, నీవు నమ్ముకునే ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నువ్వు నమ్ముకొనుచున్నావా? కాగా ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని మూసుకుపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకున్న వారందరికీ అట్టివాడై ఉన్నాడు. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో అనుకుంటున్నారు. సరే యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే నమస్కారము చేయవలెనని యూదావారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవరి ఉన్నత స్థలములను బలిపీఠమును పడగొట్టును ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వాడితో పందెము వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన రథములను రౌతులను ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అని చెప్పాను. చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వారితో పందెము వేయకము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న యెడల నేను వాటిని నీకు ఇచ్చెదను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా మీదకి అష్షూరు రాజు దండయాత్ర చేసి వచ్చి రబ్షాకే అనే తన సేవకుని చేత హిజ్కియాతో ఈ మాటలు పలికిస్తున్నాడు. హల్లెలూయా. హిజ్కియా యవన కాలంలోనే రాజు అయ్యి దేవుని మందిరమును బాగు చేసి దేవుడు అంటే భయభక్తులు కలిగి వారి పితరులు చేసిన పాపమును చేయక ప్రభు అంటే భయభక్తులు కలిగి ఉన్న రాజుగా హిజ్కియా కనబడుతున్నాడు. అష్షూరు రాజు ఈ లోకంలో ఉన్న అపవాది యొక్క సైన్యములకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకున్న మనకి
శోధనలో ఒక్కొక్కసారి ఛాలెంజ్ విసురుతూ ఉంటాయి. సమస్యలు ఇక తీరవు అన్నట్లు కనపడతా ఉంటాయి. ఇక్కడ రక్షకే చెప్తున్నాడు, అసలు దేవుడు పర్మిషన్ లేకపోతేనే మేము ఇక్కడ దాకా వచ్చామా? ఇక్కడ దాకా వచ్చి మీరు రాజ్యాలు చుట్టుకుంటామా? ఒకసారి ఆలోచించు. మనకు కూడా అపవాదిగాడు ఆలోచనలు పెడతా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ సమస్యలు మనకి ఎందుకు అవుతాయి? దేవుడు మనతో ఉంటే ఎందుకు జరుగుతాయి? దేవుడు పెట్టారా, అపవాది ఎప్పుడు మన జీవితాల్లో ప్రశ్నలు పెడతానే ఉంటాడు. నువ్వు పనికి రావని, నువ్వు నిలబడలేవని, నీకు శక్తి చాలదని, నీ వల్ల కాదని, ఈ పరిస్థితులు మారవని, ఈ జీవితం మారదని, ఎంత ప్రార్థన చేసినా మారవని, ఎంత దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉన్నా మారవని, అలాగే మార్చగలిగితే అసలు ఎక్కడ దాకా ఎందుకు వచ్చేది? జరిగేదైతే ఇంతవరకు ఎందుకు జరగలేదు? అపవాది అనేక ప్రశ్నలు మన జీవితాల్లో, మన హృదయాల్లో పెడతానే ఉంటాడు. గమనించండి, ఎంతో భయభక్తులు కలిగిన హిజ్కియా రాజు మీదకి రబ్షాకే వచ్చి ముట్టడి వేసి పలుకుతున్న మాటలు, నీ దేవుడు నీకు ఏ సహాయము చేయడు. చేసేవాడైతే ఎక్కడ దాకా తీసుకొస్తాడా? నీకు శక్తి చాలదు, నువ్వు మమ్మల్ని గెలవలేవు. మేము ఎక్కువ మంది ఉన్నాం, నువ్వు చాలా స్వల్పంగా ఉన్నావు. 2000 గుర్రాలు పంపిస్తా, దాన్ని ఎక్కే మనుషులు ఉంటే చూడు, నువ్వే చేసినట్టు. అంటే 2000 గుర్రాలు పంపించాక అతనికి దగ్గర ఉన్నాయి, కానీ 2000 గుర్రాలు ఎక్కే మనుషులు ఎందుకు? ఈ చిన్న కార్యం చేయమని దేవుణ్ణి ఉన్నాడని నమ్ముతావు, అడుగు దేవుణ్ణి అని చెప్తారు సైతాన్. ఇగో ఈ చిన్న చేయమని అడుగు, జీవితాంతం ఆయన దగ్గర పడుతుంది. కానీ ఇదిగో నా భర్తను మార్చమని అడుగు, నీ భర్త మారితే జీవితాంతం అక్కడే ఉంది. కానీ మేము జోలికి రాము. ఈ చిన్న జరిగితే చూడు, నీ విషయంలో మన హృదయాల్లో పెడతా ఉంటాడు. అదిగో పలానోళ్ళు దేవుడిని నమ్ముకున్నారు కదా, మరి వాళ్ళు నమ్ముకొని అలా అయిపోయారు కదా అంటే అలా చేయలేదుగా నీకే చేస్తారా? వాళ్ళు నీకన్నా ఎక్కువ భక్తిగా ఉన్నారు కదా, వాళ్ళు నీకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళు నీకన్నా ముందు రక్షించబడ్డారు కదా, వాళ్ళ జీవితాల్లోనే మేలు లేవు. ఇక నీ జీవితాలు ఏం చేస్తాడు? దేవుడు పెట్టారా, ఎంత భక్తి కలిగి ఉన్నా, విశ్వాసం కలిగి ఉన్నా, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా, దుష్టుడు ఎప్పుడు ప్రశ్నలు మన ముందు ఉత్సాహపడు. హల్లెలూయా. అందుకనే ప్రతి ప్రశ్నకు యేసే జవాబు. హల్లెలూయా. ప్రతి ప్రశ్నకు నువ్వు నేనగా జవాబు. యేసయ్యే జవాబు, దేవుడే జవాబు. ప్రభుత్వమైన దేవుని పెట్టారా, దానికి జవాబు చెబుదామని నువ్వు నేను తిరిగామా, వాడికి దొరికినట్టే. ప్రభుత్వమైన దేవుని పెట్టారా, ఆ ప్రశ్నకు జవాబు ఎవరైనా ఉండాలి? గడి చెప్పాలి. సూర్యుడు ఉదయకాల సమయంలో అడుగుతున్నా, నీ ప్రశ్నలన్నిటికీ జవాబు నువ్వు చెప్దాం అనుకుంటున్నావా, దేవుడి దగ్గర పెట్టావా? నీ ముందు, నా ముందు, మన ముందు ఉంచబడిన ప్రశ్నలు అనేకమైన ఉంటాయి. నాకు ఉన్నాయి, మీకు. మన ప్రశ్నలకు జవాబు మనం వెతుకుతున్నామా, దేవుడి ముందు పెట్టామా?
మనం ఎదిగినంత కాలము ప్రభువుకు దూరం అయిపోతాం. మనము సరిచేద్దామన్నంత కాలం ప్రభువుకు దూరం అయిపోతాం. మనం దాన్ని సాల్వ్ చేద్దాం, దీంట్లోంచి బయటపడతాము, దీంట్లోంచి విడిపించబడదాము అని కొన్ని పరుగులు పెట్టినంత కాలము ఏమీ సాధించలేము. రబ్షాకే పంపించాడు వేదలేటో. నువ్వు నమ్మిన దేవుడిని చేస్తాడా? చేసేవాడైతే అలా చేయలే, ఇలా చేయలే. అసలు నీ దేవుడే నీ పక్షాన నుండి మేము ఎక్కడ వస్తామా? దేవుడే నీతో ఉంటే సమస్యలు వస్తాయా? దేవుడే నీతో ఉంటే రోగాలు వస్తాయా? దేవుడు నీతో ఉంటేనే ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటాయా? దేవుడు నీతో ఉంటేనే నీ భర్త జీవితం ఎలా ఉంటుందా? దేవుడు నీతో ఉంటే ఈ అప్పు ఉంటాయా? రబ్షాకి, హిజ్కియాకి అనేక ప్రశ్నలు పెట్టారు. సరే, ఒకవేళ ఐగుప్తు నుంచి సహాయం తీసుకుందాం అనుకున్నావా? ఒకవేళ మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారనుకున్నావా? ఒకవేళ మా సంఘం ఉందో ప్రార్థన చేస్తారనుకున్నావా? వాళ్ళకే దిక్కు లేదు. అక్కడ వాళ్ళే ప్రార్థన అయింది, వాళ్ళే ప్రార్థన చేయలేకపోతున్నారు. వాళ్ళు ఐగుప్తు రెల్లులు అనుకోండి, ఆనుకుంటే రెల్లు పొలం ఉంది, ఆనుకో నిలబడిద్దా? అది ఇరిగిద్ది, మనం వాడేస్తాం. మీ వాళ్ళు కూడా అంతే అని చెప్తా ఉంటాడు. మీ సంఘం నీ కోసం ప్రార్థన చేయదు, సంఘస్థులే ప్రార్థన చేయరు. అది ఆ సంఘం చూడు ఎంత చేస్తున్నాం, మీరు ఈ సంఘం చూడు ఎంత చేస్తున్నారు, అది ఆ సంఘంలో అయితే చేసేసారన్న మొత్తం అద్భుతం జరిగిపోయిందంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ రబ్షాకే కూడా హిజ్కియాకి ప్రశ్న ఎదురుపెట్టాడు. నీ దేవుడి వల్ల నీకు సహాయం దొరకాలి. నా వాళ్ళు ఉన్నారనుకున్న వాళ్ళ ద్వారా కూడా ఏ సహాయం దొరకదు. కనుక నీవు నాకు సరెండర్ అయిపోని చెప్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. హిజ్కియా ఈ సమస్యలన్నిటినీ చూసి ఏం చేశాడు? ఈ ఉదయకాల సమయంలో మనకు ఎదురవుతున్న ఈ పరిస్థితులు అన్నింటిని బట్టి కూడా మనం ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, హిజ్కియా ఏం చేశాడో చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 36వ అధ్యాయం 37వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రబ్షాకే పలికిన మాటల ఉత్తరాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా. నీకు ఎదురవుతున్న ప్రశ్నలన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళొస్తున్నాను, కొద్దిగా చిన్న చిన్న డౌట్లు ఉండి వెళ్ళిపోతాను. ఒకసారి అక్క ఫోన్ చేస్తాను, ఏంటంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. హిజ్కియా పంపిన ఆ ఉత్తరాన్ని తీసుకున్నాడు, ఆ ప్రశ్నలన్నింటినీ తీసుకున్నాడు, లేచాడు, బయలుదేరాడు. తెలుసా దేవుని యొక్క? హల్లెలూయా. నువ్వు నేను మన స్థితిలో ఉన్నావా? మనకు ఎదురైన పరిస్థితులన్నింటిలో ప్రశ్నలు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి తెలుసా? ఆ ప్రశ్నలన్నింటినీ తీసుకొని ఆలకాలం చెప్పుకొని ఇక్కడ జరుగుతున్నాక నేను ఆ సంగతి ఏం చెప్పమంటావులే, నీకన్నా దారుణం ఉందా? అది నేనే పోదామని నేను చూస్తున్నా.
రోజు వెళ్ళి మధ్యకు చెప్పుకున్నట్టయితే సరే నీ నాకు కాసేపు చెప్తా నీ కాసేపు చెప్పుకొని ఇద్దరం కలిసి వదాల్చుకున్నాం. ఏం చేద్దాం? ఇద్దరం కలిసి గుడి మానేద్దాం, ఇద్దరం కలిసి ఎడుగుడు పడిపోదాం, ఇద్దరం కలిసి ఎక్కడ చేద్దాం ఇచ్చేద్దాం, ఇద్దరం కలిసి ఐగుప్తు మీద ఆడుకుందాం, లేకపోతే ఎవరైనా సహాయం తీసుకుందాం అని ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, హిజ్కియా మన వంటి వాడు కాదు. హిజ్కియా ఉత్తరం తీసుకుని ఎక్కడికి వెళ్ళి తెలుసా? దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మాట చెప్తా, ఇది అన్నాడు మర్చిపో. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ప్రశ్నలు వచ్చినా, బాధ వేసినా, ఏది జరిగినా ఎక్కడికి రావాలి తెలుసా? ఏది చెప్పండి? ఈ అలవాటు ఉండాలి. ఈ అలవాటు పడిపోయి ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సోదరిస్తారు. ఎవరికన్నా ఈ అలవాటు ఉన్నా సార్, అది దుఃఖమే రానే ఉంటాయి, ప్రశ్నలే రానే ఉంటాయి, ఇబ్బందులే రానే ఉంటాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు ఒంటరిగా వచ్చి మందిరంలో ఈ ప్రశ్నలు ఆయన ముందు పెట్టే ఆ యొక్క స్వతంత్రము, ఆ ప్రశ్నలు ఆయన దగ్గర పెట్టే, ఆయన మందిరానికి వచ్చి ఆయనతో మాట్లాడే అనుభవం ఉన్నవాడు ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర జవాబును పొందుకుంటాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. హిజ్కియాకి అలవాటు, మహాకారమైన రోగం కలిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు. సమస్య వచ్చినప్పుడల్లా ఆయన అంతకు వెళ్తాం అలవాటు చేసుకుంటాం. నీకు సమస్యలు వస్తే గుడి మానేస్తాం, సమస్యలు వస్తే ప్రార్థన మానేస్తాం, సమస్యలు వస్తే పాడడం మానేస్తాం, సమస్యలు వస్తే ప్రార్థన కొన్ని చేయండి నా మనసేం బాగల మానేస్తాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిష్కారం చూపించే దేవుని దగ్గరికి వెళ్ళాడు హిజ్కియా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏం చేశాడు? 14 చూద్దాం. దేవుని మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి, అది అతనుకున్న ప్రశ్నలన్నింటినీ విప్పి పరచి అక్కడ చెప్పుకొని యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థించాను. అది అక్కడ చెప్పి, ప్రభువా ఈ ప్రశ్న వేస్తుందయ్యా, వాళ్ళందరూ ఈ ప్రశ్న వేస్తున్నారయ్యా, అయ్యా నా హృదయం ఈ ప్రశ్న వేస్తుందయ్యా, నా మనస్సు ఈ ప్రశ్న వేస్తుందయ్యా, అయ్యా దీనిలో ఈ ప్రశ్న వల్ల నేను నలిగిపోతున్నానయ్యా, ఈ ప్రశ్న వల్ల నేను కృంగిపోతున్నానయ్యా, ఈ పరిస్థితి వల్ల నేను కృంగిపోతున్నానయ్యా, ఈ పరిస్థితుల వల్ల నేను నిలబడలేకపోతున్నానయ్యా. దేవుని మందిరంలో పెట్టి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. చదువు. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన అద్వితీయమైన దేవా, నీవు ఫస్ట్ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. సర్వ రాజ్యాలకి రాజువు అంటే ఆ అశ్షూరు రాజు రాజ్యానికి కూడా ఎవరు రాజు? కానీ రాజు ఎవడనుకుంటున్నాడు? ఆడనుకుంటున్నాడు అశ్షూరు రాజు. కానీ హిజ్కియా ఎవరు రాజు అనుకుంటున్నాడు? దేవుడే రాజు అనుకుంటున్నాడు. హల్లెలూయా. మనం రాగమే తగులుకుంటాం. ఎవరే? ఎందుకు జరగట్లేదయ్యా, ఎందుకు జరగట్లేదయ్యా, ఎందుకు అవదయ్యా, ఎందుకు అవదు.
చెప్పయ్యా, నాలో లోపం ఉందా, నాలో పాపం ఉందా, అర్థందా, ఇస్తుందా, అర్థందా, ఇదుందా, ఏంటి, అదేంటి, ఇదేంటి. నేను దేవుని బిడ్డలారా, ఇంటి పరిస్థితుల్లో అక్కడ ఎదురైనా అక్కడికి వచ్చిన హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ లోకమంతటికి నీవే దేవుడు, ఈ లోకము రాజ్యాలన్నిటికీ నీవే దేవుడు, నీవే అద్వితీయుడు, నీవే గొప్పవాడు, నీవే సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు పెట్టారా, ప్రార్థన ఎప్పుడు స్తుతితో నేర్చుకోవాలి. దేవుడు స్తుతితో ప్రార్థన ఎప్పుడు ప్రారంభించాలి, దేవుణ్ణి స్తుతించాలి. హిజ్కియా ప్రార్థన ప్రారంభించి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఒక మాట చెప్తా, ఇజ్రాయేలు స్తుతుల మీద స్తుతి ప్రారంభిస్తే సగం పని కాకపోతే సైతాన్ గారిని నోటి నుంచి మాత్రం ఈ బాధల్లో ఏం పొగుడుతాం, జరిగినాక సాక్ష్యంలో పొగుడుతాం. అయ్యో పొగడతమే ఉంది, ఆయన శక్తి గురించి మనం జ్ఞాపకం చేయకు పొగడతావా, రాజు గారు అంటే పొగడతావా, నువ్వేదైనా చేయగలవు దేవా ప్రభు అంటే పొగడతావా, చేయగలిగినోడు అని చెప్తున్నావు. దేవుడు బిడ్డలారా గమనించండి, చేయగలిగిన దేవుడిని, శక్తి కలిగిన దేవుడిని, కృప కలిగిన దేవుడిని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు హిజ్కియా. హల్లెలూయా. చదువుతున్నాడు. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సెనహెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. అది చెప్తున్నాడు, ప్రభువా దేవుని స్తుతించి కొద్దిగా ఎనక్సుడయ్యా, దీని ఎక్సుడు అయ్యా, ఈ ప్రశ్న అంక చూడు, ఈ సమస్య అంక చూడు. కూర్చో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్య అంక చూడు. సెనహెరీబు పలుకుతున్న మాటలు నువ్వు చెవున పెట్టు, దృష్టినుంచు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఎలా అడగాలి దేవుడు. అయ్యా చూడు, ఈ సమస్య వాడు జయించేటట్టు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా కుటుంబంలో ఈ పరిస్థితులు చూడు, వాడికి గెలిచేటట్టు లేదు. అయ్యా ఇదిగో ఈ సమస్య గెలిచేటట్టు వాడు చెప్తున్నాడు, కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుడికై సెనహెరీబు పంపిన వారి మాటలను చెవున పెట్టు. ఆడి కానీ గెలిచాడంటే నేను ఓడిపోతాను, నేను ఓడిపోయానంటే నేను నమ్మిన బిడ్డలో నేను ఓడిపోతే ఓడిపోయినట్టే కదా. ప్రభువా ఆయన నమ్ముకున్నావు, ఏం బాగుపడ్డావు అనే మాట నువ్వు వింటున్నావు కదయ్యా. ప్రార్థనకి వెళ్తున్నారు, ఎందుకు మీ జీవితాలు మారలేదు అని వారి దోషణ కనపడుతుంది కదయ్యా. ఆ రక్షకే పలికిన మాటలు, మీ దేవుడు ఏమీ చెయ్యలేడు అనే మాట నీకు వినపడుతుంది కదా ప్రభువా. ఆయన దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలోనికి తీసుకొస్తున్నాడు. ఆ మాటను అక్కడ జ్ఞాపకమునకు చేస్తున్నాడు. హల్లెలూయా. చదువు. యెహోవా అష్షూరు రాజులు నా జనములు వారి దేశములను పాడు చేసి
చదువు. వారి దేవతలను ఆ. అగ్నిలో వేసినది నిజమే. అది ప్రభువులారా చెప్తున్నాడు, అయ్యా ఆ వచ్చినోడికి దేవుడు ఎక్కడున్నాడు, ఆ వచ్చినోడికి ఇది ఎక్కడ ఉంది అయ్యా, ఆ అన్నోళ్ళ పరిస్థితులు నీకు తెలుసు కదయ్యా, వాళ్ళు ఆరాధించేది నిజమైన దేవుడయ్యా, వారు వెళ్ళేది వాళ్ళు చెప్పుకునే వాళ్ళు నిజమైనదయ్యా, నువ్వు నిజమైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. చదువు. వారి దేవతలను ఆ. అగ్నిలో వేసింది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు. కనుక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపము. దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు చెప్తున్నాడు, ఆ అన్నవాడి యొక్క ఆధారం ఏంటి, నా ఆధారం ఏంటంటాడయ్యా, నా ఆధారము సర్వశక్తివంతుడు, నా ఆధారమైన దేవుడు ఈ లోకాన్ని సృజించిన దేవుడు, నా ఆధారమైన దేవుడు సర్వం చేయగలిగిన దేవుడు. వాడి ఆధారం ఏంటి, వాడి ఆధారం మనుష్యులతో నిర్మించబడింది, నా ఆధారము సృష్టికర్త అయిన దేవుడు. నువ్వు మాట్లాడుతున్న వారి ఆధారం ఏంటి, నువ్వు గమనించుకోండి. ఎంతవరకు అన్నారు 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 నేను బాగుపడలేదు, నాకు జరగలేదు అన్నారు, నేను అలా అన్నారు ఇలా అన్నారు, బాధపడిపోతున్నాను, కానీ వాళ్ళ ఆధారం ఏంటి, మన ఆధారం అవునందుకు దేవుడు వెళ్ళారా. అందుకని హిజ్కియా తన సమస్యలన్నింటినీ తీసుకెళ్ళి దేవుని ముందు, నీవు దేవుని దగ్గరికి వచ్చి నీ ప్రశ్నలకు జవాబు అడిగినంత కాలం నిన్ను నన్ను వేధిస్తానే ఉంటాడు. దేవుడు వెళ్ళారా. హిజ్కియా వంటి మనసు ఉండాలి, ఏదైనా ఆయన దగ్గర మాట్లాడాలి, ఆయన దగ్గర చూసుకుంటాం, ఆయన దగ్గరికి వెళ్దాము అనే మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు పెట్టారా, దేవుడు అద్భుతం మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా. 37వ అధ్యాయంలో 6వ వచనంలో 37:6 యెషయా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చేదేమనగా, దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా అది ఆడన్న మాటలు భయపడమాక, వాడి చెప్పిన మాటకు భయపడమాక. జవాబు ప్రవక్త ద్వారా పంపిస్తున్నాడు. హల్లెలూయా. వాడన్న మాటకి భయపడమాక, వాడు చెప్పిన దానికి భయపడమాక. దేవుడే యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. చదువు. భయపడమాక, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతు విని అది యుద్ధం లేదు పాడు లేదు అని నేను చేయలేదు, కానీ ఆడు వచ్చింది అన్నాడే పోతాడు. హల్లెలూయా. అంత సింపుల్. చూడు, రక్తం చెందకుండానే పరిష్కారం. నీ పరిస్థితుల్లో రెక్కల మొక్కలేం చేయక్కర్లేదు, అవి ఏం చేయక్కర్లేదు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే జరగాల్సిందేది దేవుడు ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనము అటు వెళ్ళిపోదామా, ఇటు వెళ్ళిపోదామా, అటు వెళ్ళిపోదామా, ఇది చేసేద్దామా, ఇది చేద్దామా, వేసేద్దాం, ఇది చేసేద్దాం, చేసేద్దాం, వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం.
కానీ దేవుడి దగ్గరికి వచ్చి అప్పుడు హిజ్కియా సరే వాళ్ళు కాకపోతే నలుగురు కలుపుకున్నాడు. మేము యుద్ధానికి వెళ్ళి ఉంటే వాళ్ళు తెచ్చేవాడు, వీడు తెచ్చేవాడు, వీడు ఓడిపోయేవాడు. దేవుడి దగ్గరికి వచ్చాడు కనుక రక్తము చేతకుండానే ప్రభు దగ్గరికి వచ్చే నువ్వు నేనేం కష్టపడక్కర్లా. ప్రభు సరేలే మరి అంత అయినప్పుడు తప్పిద్దా, కష్టపడిపో అన్నాడా? సరే వచ్చాడు కదా, నేను మీకు తోడే ఉంటాను, వెళ్ళి చేయి యుద్ధం అన్నాడా? వద్దులే, మళ్ళీ ఎంతో అంత నీకు దెబ్బ తగిలి అంట, అవన్నీ వద్దు, నీకు చెప్తానుందని చెప్తున్నాడు. వాడికి ఒక వదంతు పుట్టిందను, ఆడొచ్చిందా నాడే ప్రభు దగ్గరికి వస్తే పరిష్కారం అలా ఉంటుంది. మనం సొంతంగా నిర్ణయించుకుంటే మన పరిష్కారాలు మనకు తెలుసుగా. ఆడు మనకి ఇచ్చే పరిష్కారాలు ఎప్పుడు గుడి మానేసి గుడికి వెళ్ళే గుర్తుపెట్టుకోపోయినా గుడికి ఇప్పుడు వెళ్ళేదానికంటే ఇంకెక్కువ వెళ్ళే పరిష్కారాలు చెప్తానుకుంటావా? ఇది ముందు ఫస్ట్ నువ్వు గుడి మానేసేది ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే ఖర్చు ఇచ్చేస్తావు. ఫస్ట్ మన ఆలోచనలు పెట్టేస్తారు, మనం ఆలోచించేసి ఫస్ట్ మైండ్లో ఎక్కిచ్చేస్తారు. సరే వెళ్తున్నావు, సరే నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రభువు నీతో మాట్లాడితే, ప్రభువు నిన్ను నడిపిస్తే గుడి మానిపించేయి అక్కడ చేయవచ్చు. గుర్తుపెట్టుకో, ప్రభు ఇచ్చే సమాధానం ఎప్పుడు నిన్ను కష్టపెట్టే సమాధానం చెప్పాడు. ఇక్కడ రక్తా జీవించే సమాధానం చెప్పాడా? నిన్ను ఒళ్ళు చేసుకుని గుడి మానేసి దేవుడు దూరం అయిపోయి, ప్రార్థన దూరం అయిపోయి, లోకంలో తిరిగేసి చేసే సమాధానాలు వచ్చాయి దేవుడు చెప్పే కాదు. ఇదే చిన్న టాలీమేట్. మునుపుటి కంటే ఎక్కువగా గుడికి వెళ్ళే మార్గాలు ఏమిస్తుందంటే దేవుడిది. రెండే రెండు. గుడి మానిపించే మార్గం చూపిస్తున్నాడు అనుకుంటే దేవుడు ఇక్కడ హిజ్కియా విషయంలో కనబడుతుంది కదా. ఇల్లు ఐగుప్తులో ఇంకో వాళ్ళ చిత్రంతో కృతం ఆడతాం, రాజులో కలుపుకొని వెళ్ళి పెద్ద చేయి అలా. ఐగుప్తు లేదు, పాడు లేదు, ఆడు లేదు, ఈడు లేదు, నెలకొండు భయపడమాక ఆ సంగతి చూసుకుంటా. ఆడికి ఒక వదంతు పుట్టిస్తాను, వాడి అట్టొచ్చాడు అలా వెళ్ళిపోతాడు. అలా ప్రభు జవాబు ఇలా మనకే వస్తామంటే జవాబు మన జవాబు ఎంత గురిమేద్దామా, ఈ గుడికి ఆ గుడికి వెళ్దామా, అక్కడికి వెళ్తే జరుగుతుంది అంట కార్యాలు, అది ఎక్కడికి వెళ్తే జరుగుతుంది అంట, అక్కడ చేస్తే జరుగుతుంది అంట, అక్కడ పెద్ద పెద్ద జనం ఇచ్చేస్తాను, బాగా పెద్ద పెద్ద కళ్యాణ పొల పెడిచారు, ఇట్లా ఆడతారంట. అక్కడ ఎందుకు జరగకపోతే అంత జనం అక్కడ పోతారు, మనం కూడా పోదామా? ఇల్లు మనకు వచ్చే జవాబు. గమనించండి, దేవుడు హిజ్కియాకు చెప్తున్న జవాబు ఒక్కసారి చదువుదామా? యెహోవా సెలవిచ్చినేమో, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపుగా, అది నన్ను కదా అన్నయ్య, ఎందుకు భయపడతాను? భద్రుడు నిన్ను కదా అన్నయ్య, నిన్నంటే ఎవరన్నా నిన్ను ముట్టువాడు అంతే. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే అష్షూరు సేవకులు దూషించగా నువ్వు విన్న మాటలు భయపడద్దు, అతనిలో ఒక ఆత్మ నేను పుట్టిస్తాను అంటాడు. ఆ వదంతి విని అది ఆ దేశం కాడ వెళ్తాడు, అక్కడ చస్తాడు, అక్కడే ఆయన చదువుతుంది. ఆడి దేశంలో ఆడే కట్టంతో ఈ సమస్యలు నా విషయం జవాబేంటి ప్రభా? మెదవకుండా ఇంటికి వెళ్ళు, అన్నోడు ఎవడో ఆయన ఇంట్లో కొట్టుకుంటా ఉంటారు, ఈ అర్థాలు చేసినోడు ఆడి తిప్పబడతా ఉంటాడు. నువ్వు మెదవకుండా నువ్వు ఇంటికి ముందు వెళ్ళాను. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత
గొప్ప జవాబు అంటే అదే మన అశ్రు ఇసుకి ఆలోచన చేసి అయితే యుద్ధాలు జరిగి సహాయాలు అడగాల్సి వచ్చేది. అది వెళ్తే గెలుపుతారో లేదో నమ్మకం ఉండేది కాదు. దేవుడి దగ్గరికి వచ్చాడు సింపుల్గా ఆడింటికి ఆడు వెళ్ళి ఆడింట్లో ఆడు వస్తాడన్నాడు. అంతే మాట ఫినిష్ అయిపోయాయి. మన ప్రశ్నను ప్రభు దగ్గర ఉంచాలి. హల్లెలూయా. మన ప్రశ్న ప్రభు దగ్గర ఎప్పుడైతే పరిచామో దేవుడి జవాబు ఏ రీతిగా ఉదయకాల సమయంలో నీకున్న ప్రశ్నలు ఏంటి? ఎక్కడ వాటిని తీసుకెళ్ళి ఎవరెవరు చెప్పుకుంటున్నావు, ఎవరెవరు మాట్లాడుతున్నావు, ఎవరెవరు సలహాలు బాధిస్తున్నావు, లేదా ప్రభు దగ్గరికి వచ్చి నీ ప్రశ్నను, నీ సమస్యను, నీ బాధను పరిచావా, చెప్పుకున్నావా, అసలు విప్పావా? ఇప్పు అంటాం కాదు. ఏంటిది? నోరు చెప్పండమ్మా, హృదయం చెప్పండమ్మా. ఎవరికి చెప్పుకోవాలంటే లతా గారిపోయి అని చెప్పుకుంటాం. మరి ఎక్కడికి వచ్చి మాత్రం ఇక్కడికి వచ్చి పేద రావట్లేదంట. నాకు ఇటు గుళ్ళోకి వచ్చేది అవసరం. ఇక్కడికి వచ్చేది నాకు బాగా చెప్పుకోవాలనిపించింది. ఎవరు చెప్పుతో ఇక్కడికి వచ్చి ఎవరు కూర్చొని అది 10 నిమిషాలనే మొదలన్నా ఎక్కడ చెప్పుకోవాలి? నువ్వు ఎక్కడ చెప్పుకున్నావు? ఇంటింటికి చెప్పుకొచ్చుకున్నావా? దేశంలో చెప్పుకున్నావా? ఏ ఉపయోగం నేను చెబుతున్నాను. ఎప్పటికైనా తెలుసుకో ఎక్కడికి వచ్చి పరువు. మళ్ళీ తీసుకురామాట ప్రభు మాట్లాడు. ఇసుక తీసుకెళ్ళా సమస్య వల్ల ఆడపరుచుకోవాలి. కొద్దిగా పక్కన రావాలి. ఇంకోటి అర్జెంటుగా నా కోసం అడిగాడు. నీకులేదు, నీకేం చేస్తారు? ఎవరు అది వచ్చి ఎవరు ప్రశ్నకు వారు జవాబు పొందుకోవాల్సింది. నూతన సంవత్సరం నెల అయిపోయింది. ఇంకా సమస్యల్ని హృదయంలో పెట్టుకొని వాటిల్లే ఇంకా మోసుకుంటా చెప్పుకుంటా తిరుగుతున్నావేమో. ఉదయకాల సమయంలో దేవుని దగ్గర ప్రశ్న ఆయన ముందు పెట్టు, ఆయన నీకు జవాబు అనుగ్రహిస్తాడు. వ్యర్థమైన ప్రయాసం ఏది పడినా మన జీవితంలో దేవునికి దూరమే అవుతాం, కానీ దగ్గర దేవునికి దగ్గర అవ్వాలంటే మందిరంలో ఉండాలి. మందిరంలో పెట్టాలి మన సమస్య. దేవునికి దగ్గరగా ఉండాలంటే మందిరాన్ని ఒప్పుకుంటారు. ప్రభు దేవుడు మనకి అనుగ్రహించిన దాక మొక్కుదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మందిరము సోదరి సోదరుడా, ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నావు. ఏంటో నీ ప్రశ్నలు నాకైతే తెలియదు, కానీ ఇసుక సమస్యను రాజంతటి వాడే మందిరానికి వెళ్ళి